ఒక మనిషికి అందం అనేది ఎప్పుడు కూడా ఒక వరంలాగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న సూపర్ స్టార్స్ కానీ, లేదంటే సినీ ప్రపంచాల్ని ఏలిన ఎంతో మంది సినీ దిగ్గజాలను చూసినట్టయితే, వాళ్ళ అందం వాళ్ళకి ఎంతో పేరుని తెచ్చిపెడతాయి. అందంగా ఉండడం ఒక ఎత్తు, అద్భుతమైన అభినయం ఒక ఎత్తు, వీటన్నిటికిని మించిన అదృష్టం మరొక ఎత్తు. అయితే ఇప్పుడు ఎంతోమంది హీరోలొచ్చారు. కానీ 80, 90 నాటి దశకంలో గనుక చూసుకున్నట్టయితే, అప్పుడు 'చిరంజీవి', 'బాలకృష్ణ', 'నాగార్జున', 'వెంకటేష్' ఏలుతున్న రోజులవి. అప్పట్లో ఈ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే, అది ఖచ్చితంగా ఉన్నారు. అది అందంలోనూ, డాన్సుల్లోనూ, యాక్టింగ్‌లోనూ, కథల్లోనూ అన్నిట్లోనూ చూసినట్టయితే హీరో 'సుమన్'. అవును. హీరో 'సుమన్' గురించి మనం కాదు కానీ, ఒక్క జనరేషన్ అంటే 90ల్లో టీనేజ్ ఉన్న వాళ్ళనెవ్వరినైనా అడిగినా కూడా, అబ్బా! అతను మా కలల రాకుమారుడు. 'సుమన్' లాంటి అబ్బాయి నాకు భర్తగా వస్తే అంటూ యువ కుర్రకారు ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఆశపడిన అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే అది 'సుమన్' అనే చెప్పాలి. అయితే ఈ 'నాగార్జున', 'వెంకటేష్', 'చిరంజీవి', 'బాలకృష్ణ' ఈ నలుగురు స్టార్స్‌తో సమానంగా హీరో ఇమేజ్ రావాల్సిన 'సుమన్' కెరియర్‌కు మధ్యలో చాలా పెద్ద బ్రేక్ పడింది. అది మనందరికీ తెలిసిందే. టైర్ 2 హీరోగానే మిగిలిపోవాల్సి వచ్చింది. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని 'సుమన్' చాలా అంటే చాలా అద్భుతమైన అందం తన సొంతం. మేకప్ వేసినా, వేయకపోయినా సూపర్ హ్యాండ్సమ్. ఎందుకంటే 6 అడుగుల ఆజానుబావుడు. అలాగే దానికి తగ్గట్టు అందం. దాని ఇంకా చెప్పాలి అంటే మంచి యాక్షన్, డాన్సర్ ఇంకొకటేంటి 100 చెప్పొచ్చు. అయితే తన గ్లామరే తనని ఇంత కష్టాలకు నెట్టేసిందా? లేదంటే యాక్షన్ సినిమాల్లో అప్పటి 'చిరంజీవి' గారికి సంబంధించి ఇంకేదైనా ఉందా? అయితే ఆయన స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు. 'సుమన్‌ను' స్టార్ అవ్వకుండా ఇండస్ట్రీలో తొక్కేశారు, నొక్కేశారు అంటూ ఎన్నో రూమర్స్ అప్పట్లో గట్టిగా వినిపించాయి. అంతేకాదు 'సుమన్' పైన హీరోలతో పాటు రాజకీయ నాయకులు కూడా ప్లాన్ వేసి పడగొట్టారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఏకంగా ముఖ్యమంత్రి 'సుమన్‌ని' కేసులో ఇరికించారు అంటూ గతంలో రూమర్స్ వినిపించాయి. 'సుమన్‌పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగనీయకుండా చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా నీలి చిత్రాలు చేశాడు అంటూ సంచలన ఆరోపణలు చేయడంతో 'సుమన్' కెరియర్ దెబ్బతింది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా గట్టిగానే వినిపించేది. అయితే అసలు విషయం ఏంటి? ఎక్కడ పొరపాటు జరిగింది? 'సుమన్' అసలు తప్పు చేయకుండా అంత పెద్ద కేసులో ఎలా ఇరుక్కోవాల్సి వచ్చింది? ఇందులో ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి అని చూస్తే చాలా పెద్ద పచ్చి నిజాలు బయటపడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే 'సుమన్' జీవితంలో ఇది భయంకరమైన నిజాలని చెప్పొచ్చు. మరి ఆ విషయాలేంటి? నిజాలు ఏంటి అనేది గనక చూసినట్టయితే 'సుమన్‌కు అత్యంత సన్నిహితుడు, 'సుమన్‌కు బెస్ట్ ఫ్రెండ్' అయిన దర్శకుడు 'సాగర్' గారు చెప్పిన సంచలన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అయితే 'సుమన్' నీలి చిత్రాల కేసుకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని అంతా తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి? 'సుమన్‌పై కావాలని రాజకీయ కారణాలతోనే ఈ కేసులు పెట్టారంటున్నారు 'సాగర్'. అంతేకాదు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కు తెలిసి ఈ విషయం జరిగిందన్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, రాష్ట్ర డీజీపీ లిక్కర్ కాంట్రాక్టర్ వడయార్ ఈ ముగ్గురి వల్లే 'సుమన్' జైలుపాలయ్యాడు అంటూ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో 'సుమన్‌పై హై లెవెల్ స్కెచ్ వేసి ఇరికించారట. బెయిల్ కూడా రాకుండా 'సుమన్‌పై కేసులు పెట్టేశారు. అన్నిటికీ కారణం 'సుమన్' వెనకాల ఒక అమ్మాయి ఉండటం. అంటే ఆ అమ్మాయి 'సుమన్' మీద మనసు పడటం. 'సుమన్' అందగాడు, ఆరడుగుల మంచి ఆజానుబాహుడు, కలర్ ఉండడంతో అప్పట్లో అమ్మాయిలు ఎక్కువగానే వెంట పడేవారు. అందరు అమ్మాయిల్లానే తమిళనాడు అప్పటి డీజీపీ కూతురు సుమన్ వెంట పడిందట. అయితే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి జరిగిపోయింది. అయినా సరే 'సుమన్' షూటింగ్ ఉంటే అక్కడ వాలిపోయి హడావిడి చేసేది. కానీ 'సుమన్‌కి' ఆమె పైన ఎటువంటి అభిప్రాయం లేదు. సరిగ్గా ఇదే టైంకు కాంట్రాక్టర్ వడియార్ కూతుర్ని 'సుమన్' స్నేహితుడు ఒకడు ప్రేమించడంతో పరిస్థితులన్నీ కలిసి 'సుమన్‌కు' వ్యతిరేకంగా మారాయి. ఇక ఈ విషయం సరాసరి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ దగ్గరకు వెళ్ళింది. దాంతో ఎంజీఆర్ 'సుమన్‌ని పిలిపించాడు. బాబు నువ్వు నటుడివి ఎంతో భవిష్యత్తు ఉంది. ఇలాంటివి వద్దు అని ఎంజీఆర్ చెప్పారట. లేకుంటే ఏం జరుగుతుందో కూడా ఆయన ఒక స్వీట్ వార్నింగ్ అప్పట్లో ఇచ్చారట.
అప్పుడు సుమన్ కూడా అందులో తన తప్పు లేదని డైరెక్ట్‌గానే చెప్పకుండా, "ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది. ఆ అమ్మాయికి చెప్పండి" అంటూ చెప్పడం జరిగిందట. ఈ విషయాలన్నీ కూడా సుమన్ గారి సన్నిహితుడు, అత్యంత ఆప్తమిత్రుడైన డైరెక్టర్ సాగరే చెప్పుతూ ఉండడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి చెప్పండి అని అనడంతో సుమన్ సున్నితంగానే అన్నప్పటికీ, అది కాస్త నిర్లక్ష్య ధోరణిగా మారింది అన్నట్టుగా అక్కడ వ్యక్తమైంది. ఎంజీఆర్‌కు సుమన్ సమాధానం నచ్చలేదు. డీజీపీకి సుమన్‌పై కోపమూ తగ్గలేదు. వడియార్‌కు సుమన్ ఫ్రెండ్‌పై కోపముంది. దాంతో ఈ 3 పరిణామాలు సుమన్‌కు చాలా పెద్ద సంకటంగా మారాయి. డీజీపీ తన బలం ఉపయోగించి సుమన్‌పై అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పైకి కనిపించేవి కాకుండా లోలోపల చాలా కేసులు పెట్టారట. అయితే అప్పుడే నీలి చిత్రాల కేసు పెట్టినట్లు పుకార్లు పుట్టించారు కానీ అసలు ఆ కేసు పెట్టలేదని అన్నారు సాగర్. అసలు నీలి చిత్రాల కేసుపై వచ్చినవన్నీ వట్టి పుగార్నని సాగర్ కొట్టి పారేశారు. సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాపు ఉండేది. ఆ విధంగా ఆ పుకార్లు వచ్చాయని అన్నారు. అయితే సుమన్ చేయని తప్పుకి కొన్ని నెలలు జైల్లో కూడా ఉండాల్సి వచ్చిందట. అంతేకాదు సుమన్ అమ్మగారికి గవర్నర్ బాగా తెలుసు. కాబట్టి త్వరగానే బెయిల్ వచ్చింది. కానీ బయటకు వచ్చేసరికి సుమన్ డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ తనని మోసం చేశారు. ఆ విధంగా సుమన్ అనేక విధాలుగా కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం కాదు కదా! కనీసం ఆయన ఊసెత్తడానికి కూడా వీల్లేదు అంటూ. అవన్నీ ఉత్తి పుకార్లకే పుకార్లు అంటూ కొట్టిపడేశారు. సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి కూడా ఉన్నారని, ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌తోనే ఇదంతా జరిగిందన్న వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని సాగర్ అన్నారు. ఈ విషయంలో అసలు చిరంజీవి పాత్రే లేదని, అతన్ని కావాలనే అప్పట్లో పుకార్లు బాగా గట్టిగా షికార్లు చేయాలనేమో బహుశా ఆయన పేరు తీసుకొచ్చారు అంటూ ఆయన పక్కకి తోసేశారు. అయితే అయితే ఇక సుమన్ జీవితంలో చాలా పెద్ద పెద్ద మలుపులు తిరిగాయి. కానీ ఆయన వివాహం, ఆయన కుటుంబం, ఆయన జీవితం అన్నీ మళ్ళీ అద్భుతంగా తిరిగి ప్రారంభమైంది. అయితే దాదాపుగా 10 భాషల్లో 500, 600 సినిమాలకు పైగానే సుమన్ చేశారు. అయితే ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆయన కోర్ట్‌లో ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు మాట్లాడారు. ఇక ఆ విషయాలన్నిటిని గనుక చూసుకున్నట్టయితే, అసలు సుమన్ కూడా ఎన్నో సందర్భాలలో చిరంజీవి గారు నాకు మంచి స్నేహితుడని, ఆయన నాకు ఒక రకమైన గురువని, ఆయన అసలు ఏ రకంగానూ నాతో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ, ఇలా ఎన్నో సందర్భాల్లో ఆయన మనసు విప్పి అన్ని విషయాలు పంచుకున్నారు. అయితే ఇక సుమన్ గారి కెరియర్ అప్పటితో ఆగిపోయిందనుకున్నారు కానీ, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. తను ఎంతగానో ఇష్టపడే వ్యక్తే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు సుమన్ గారి జీవితం 3 పువ్వులు 6 కాయలు ఉన్నాయి. ఆ తర్వాత అన్నమయ్య, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఎంతో గొప్ప సినిమా 'రామదాస్' లాంటి ఎన్నో సినిమాలు నటించి ఇక ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. కష్టాలనేవి అందరికీ వస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా అదృష్టం అందరికీ వస్తుంది. కానీ అదృష్టం లేనప్పుడే మన స్వయం శక్తి మనకు ఉపయోగపడుతుంది. అదృష్టం వల్ల పైకెళ్ళి, దురదృష్టం వల్ల కింద పడ్డా కూడా అక్కడ మన స్వయం శక్తి, మన నిజాయితీ, మన పట్టుదల ఎంతో కొంత హెల్ప్ చేస్తూనే ఉంటాయి. అది మళ్ళీ తిరిగి మనల్ని నిలబడతాయి. మరి సుమన్ గారి విషయంలో మీరేమనుకున్నారు? అసలు అప్పట్లో ఆ పుకార్ల గురించి మీరు విన్నారా? అప్పటి వాళ్ళలో మీరు ఉన్నారా? ఈ వీడియో మీకెలా అనిపించిందనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.